ఐసీసీ వరల్డ్ కప్ 2023 కప్ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు డేవిడ్ వార్నర్ జట్టు తరపున అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్ అతనే. ఈ టోర్నమెంట్లో 510 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ కప్ టోర్నమెంట్లో 500కు పైగా పరుగులు చేసిన మూడో ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మెట్ నుంచి తప్పుకున్న తర్వాత కుటుంబంతో అధిక సమయాన్ని కేటాయిస్తానని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం వచ్చిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు. టీ20 ఇంటర్నేషనల్లో కొనసాగుతానని తెలిపాడు. అలాగే 50 ఓవర్ల ఫార్మెట్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అందుబాటులో ఉంటానని చెప్పాడు వార్నర్. తన అవసరం ఉందని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు భావిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్టులో తనకు స్థానం కల్పించుకోవచ్చని సూచించాడు. పాకిస్తాన్తో ఆడబోయే టెస్ట్ మ్యాచ్ డేవిడ్ వార్నర్కు చివరిదవుతుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్లో బుధవారం ఈ మ్యాచ్ మొదలవుతుంది. తన హోమ్ గ్రౌండ్లోనే చివరి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు డేవిడ్ వార్నర్. ఇది అతని 112వ టెస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు ఆడిన 111 టెస్టుల్లో 8,695 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్ 44.58 వన్డేల్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు వార్నర్. ఇప్పటి వరకు 161 వన్డేలను ఆడాడు. 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి. 45.30 బ్యాటింగ్ యావరేజ్ను నమోదు చేశాడు డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.